హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి డాక్టర్ ఎన్టీఆర్ విద్యా సేవా కార్డు సంబంధించి మనం వీడియో అనేది చేయబోతున్నామండి. సో ఇందులో చాలామంది డాక్టర్ ఎన్టీఆర్ విద్యా సేవా కార్డు అంటే ఆరోగ్యశ్రీ కార్డు అండి. సో ఈ ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి నేను చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో అక్కడ కామెంట్ చేయడం జరిగింది చాలామంది. అలాగే పర్సనల్గా నాకు వాట్సాప్ కూడా మెసేజ్ చేయడం జరిగిందండి. ఆరోగ్యశ్రీ కార్డు అనేది డౌన్లోడ్ చేసి ఇవ్వండి బ్రదర్, సో మేము హాస్పిటల్లో ఉన్నాము, అర్జెంటుగా మాకు కావాలని చెప్పేసి అన్నారు. సో ప్రధానంగా మనకి నేను వీడియో చేసిన సమయంలో ఆరోగ్యశ్రీ కార్డ్ డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఉన్నది. వీడియో చేసిన 1 వీక్ తర్వాత ఆప్షన్ అనేది క్లోజ్ చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వము. కొత్తగా మనకి గతంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డులు అనేది క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు అనేది ఎప్పుడు ఇస్తుంది, ఎప్పుడు మనకి అప్డేట్ చేస్తుందని చెప్పేసి ఇంతవరకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇక్కడ చాలా మంది ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఉన్నారు. ఆప్షన్ అయితే గ్రామ సచివాలయంలో లేదు. అలాగే మీకు ఏమైనా స్టేటస్ తెలుసుకోవాలంటే కన్నా మీరు మీ యొక్క వాట్సాప్ ద్వారా అయినా తెలుసుకోవచ్చు, లేదా గ్రామ సచివాలయంలో మీ యొక్క ఆధార్ నెంబర్ చెప్తే వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ కార్డులో ఏమైనా తప్పులున్నా కూడా సవరణ చేసుకోవడానికి లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ అయితే మనకి లేదండి. ఇప్పుడు కొత్తగా నిన్న అప్డేట్ చేయడం జరిగింది. ఏమన్నా ఆరోగ్యశ్రీ కార్డులో తప్పులు ఉంటే సవరణ చేసుకోవచ్చు. సో మా ఫ్యామిలీకి సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డులో 2 మెంబర్స్కి అనేది మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ లేదు, నేను చెక్ చేయడం జరిగింది. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించి అప్డేట్ ఏమైనా తప్పుగా ఉంటే కన్నా మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో వీటికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు అనేది మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటే కన్నా ఖచ్చితంగా మీ గ్రామవార్డు సచివాలయంలో మీరు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీటికి కావాల్సిన డాక్యుమెంట్ మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు జిరాక్స్, అలాగే ఆధార్ కార్డు జిరాక్స్, అలాగే ఇక్కడ మనకి ఫ్యామిలీ ఫోటో కంపల్సరీగా ఉండాలి. సో ఈ 3 డాక్యుమెంట్లు మీరు తీసుకుని వెళ్తే కన్నా మీ గ్రామవార్డు సచివాలయం, మీ సరౌండింగ్ లో ఉన్న గ్రామవార్డు సచివాలయంలో మీకు అప్డేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. 2-3 మంత్స్ నుంచి మనకి ఆరోగ్యశ్రీ సంబంధించి అప్డేట్ అనేది లేదండి. సో ఒకసారి మేము ముందుకు వీడియో తీసుకొద్దామని చెప్పేసి నిన్న నేను అప్డేట్ చేయడం జరిగింది. సో ఆ ప్రాసెస్ అనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది 10 మందికి యూట్యూబ్ అనేది సజెషన్ చేయడం జరుగుతుంది. సో మీరు లైక్ చేయడం వల్ల 10 మందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆరోగ్యశ్రీ సంబంధించి కావచ్చు, గ్రామవార్డు సచివాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సర్వీసెస్ సంబంధించి గవర్నమెంట్ ఎప్పటికీ అప్పుడు అప్డేట్ చేసినప్పుడు మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అయ్యి డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వచ్చండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు తెలియజేయడానికి ట్రై చేస్తాను. మరెందుకు లేట్ చేయడం, టాపిక్ చేద్దాం, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఏపీ సేవ పోర్టల్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనకి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ చూపిస్తాయండి. అప్డేట్ డాక్టర్ ఎన్టీఆర్ విద్యా సేవా కార్డ్ అని చెప్పేసి, అలాగే మనకి చెక్ డాక్టర్ ఎన్టీఆర్ విద్యా సేవా కార్డ్ స్టేటస్ అని చెప్పేసి, ఈ 2 ఆప్షన్స్ అనేది మనకి ఏదైనా ఆరోగ్యశ్రీ కార్డులో తప్పులు ఉంటే సెర్చ్ చేసుకోవచ్చు అండి. ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి బేసిక్ డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవడం అవుతుంది. ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్డులో తప్పుగా ఉంది అని అనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్, ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీలో హెడ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫ్యామిలీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది మొత్తం రావడం జరుగుతుందండి. సో మీరు ఆరోగ్యశ్రీ కార్డు అప్డేట్ చేసుకోవాలన్నా అలాగే పొందాలన్నా ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలండి. రేషన్ కార్డు అయితే ఎటువంటి సంబంధం లేదు ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి. మీరు ఆరోగ్యశ్రీ కార్డు అప్డేట్ చేసుకోవాలన్నా పొందాలన్నా కూడా ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటేనే ఈ ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి ప్రమాణంగా మనకి రేషన్ కార్డు అయితే ఎటువంటి అవసరం అయితే లేదు. సో ఇక్కడ నేను డీటెయిల్స్ అనేది మొత్తం ఇస్తున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయమని చెప్పేసి అడగండి. సో ఎస్ఆర్నో అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో అడ్రస్ ఒకసారి క్లిక్ చేసి కంటిన్యూని క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ మనకి యుహెచ్ఐడి నెంబర్ అంటే మన యొక్క గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో అదే నెంబర్ ఉంటుందండి జీవితాంతం. సో ఆ నెంబర్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు మనకి చాలా స్టెప్స్ అయితే ఉంటాయి, ముఖ్య వివరంగా చెప్తానండి. సో ఇక్కడ చూడండి, నాకు 2 అప్డేట్లు అయితే రాంగ్ పడ్డాయి. ఇక్కడ రిలేషన్ అనేది లేదు. సో 3 మెంబర్స్కి అనేది రిలేషన్ అనేది లేదు. అలాగే ఇక్కడ మనకి తెలుగులో టైప్ పేరు అనేది లేదు. అలాగే ఇక్కడ మనకి ఇద్దరికి మొబైల్ నెంబర్ అనేది లేదండి. సో ఇక్కడ నేను రిలేషన్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒకరికి రిలేషన్ సెలెక్ట్ చేశాను, అలాగే మరొకరికి రిలేషన్ అనేది సెలెక్ట్ చేస్తున్నానండి. సో ఇక్కడ మనకి 3 మెంబర్స్కి అయితే రిలేషన్ అనేది లేదు. సో
నేను చెక్ చేయడం జరిగింది. అందుకోసం మీ ముందుకు వీడియోని తీసుకొస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ గా మనకి అప్డేట్ చేస్తే అప్డేట్ అవుతుందా లేదా కూడా మీకు చూపిస్తాను లైవ్ డెమో ప్రాసెస్ అనేది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఎందుకు లైక్ చేయమని చెప్పేసి అడుగుతున్నా అంటే, సో మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది 10 మందికి యూట్యూబ్ అనేది షేర్ వేయడం జరుగుతుందండి. అందుకోసం లైక్ చేయమని చెప్పేసి ప్రతి ఒక్క యూట్యూబర్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ అలాగే రిలేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారా అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఉంటే కనుక మనకి ఆటోమేటిక్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక్కడ మనకి ఫ్యామిలీ మెంబర్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మనకి ఈ అప్లికేషన్ సబ్మిట్ కావాలన్నా కూడా ప్రతి ఒక్క పేరు అనేది మనం తెలుగులో అనేది మెన్షన్ చేయాలి. మీకు ఒకవేళ సిస్టంలో తెలుగు ఆప్షన్ లేకపోతే కన్నా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇంగ్లీష్ టు తెలుగు అని చెప్పేసి టైప్ చేసి ఇక్కడ మీరు ఇంగ్లీష్లో రాస్తే ఇక్కడ తెలుగులో రావడం అవుతుంది. సో ఈ పేరు అనేది మీరు కాపీ చేసుకొని అక్కడ మీరు పేస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు మీ యొక్క సిస్టంలో తెలుగు ఆప్షన్ లేకుంటే ఈ ప్రాసెస్ చేసుకోండి. ఇక్కడ ప్రతి ఒక్క ఫీల్డ్ అనేది అంటే మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేస్తేనే ఈ అప్లికేషన్ అనేది మనకి సబ్మిట్ అవడం జరుగుతుందండి. సో ఈ విధంగా నేను అందరివి తెలుగులో పేరు లేదు కాబట్టి వాళ్ళందరివి ఈ విధంగా గూగుల్ క్రోమ్లో ఇంగ్లీష్ టు తెలుగు అని ట్రాన్స్లేషన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా నేను టైప్ చేసి ఇక్కడ సేవ్ చేసుకొని అక్కడ పేస్ట్ అని చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా 4 మెంబర్స్కి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకి ముఖ్యంగా ఎంప్లాయీస్ ఉంటే కన్నా ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పేసి కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఏమన్నా పే చేస్తే కన్నా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి 4 వీలర్ ఏమన్నా ఉన్నా కూడా 4 వీలర్కి సంబంధించి కూడా మనకి డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇన్ కేసు మీ దగ్గర ఆధార్ గిన అప్డేట్ ఏంటి కన్నా ఒకవేళ తీసుకొని ఆధార్ అప్డేట్ ఏంటి కన్నా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇన్ కేసు లేని వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి. సో ఈ విధంగా నేను 4 మెంబర్స్కి అయితే తెలుగులో అనేది మెన్షన్ చేయడం జరిగింది పేర్లు అనేది. సో తెలుగులో మెన్షన్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి ఎంప్లాయీస్ డీటెయిల్స్ అయితే రావడం అవుతుంది. ఏమన్నా ఈ పర్సన్ సంబంధించి ఎవరైనా ఈ ఫ్యామిలీలో ఎంప్లాయీస్ ఉన్నారా అని చెప్పేసి అడుగుతుంది. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే కానీ అడుగుతుంది. లేరు కాబట్టి నో అని చెప్పేసి ఉందండి ఆప్షన్ మనకి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఫ్యామిలీ ఇన్కమ్ అనేది అడుగుతుందండి. సో ఫ్యామిలీ సంబంధించి యాన్యువల్ ఇన్కమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో నేను యాన్యువల్ ఇన్కమ్ అనేది 4 మెంబర్స్కి 10,000 అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి టోటల్గా 40,000 అయితే మనకి ఫ్యామిలీ ఇన్కమ్ అయితే యాన్యువల్ ఇన్కమ్ అనేది నేను మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనకి ల్యాండ్ ప్రాపర్టీ సంబంధించి కూడా అడుగుతుంది. సో మీకు ఏమన్నా ల్యాండ్ పొలం ఉందా అని చెప్పేసి ఫ్యామిలీలో 4 మెంబర్స్కి సంబంధించి ఎవరికన్నా ల్యాండ్ ప్రాపర్టీ ఉందా అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి అడుగుతుంది. సో ల్యాండ్ ఉంటే కన్నా ఇక్కడ వెట్ ల్యాండ్ ఎంత డ్రై ల్యాండ్ ఎంత అని చెప్పేసి కూడా మనకి రావడం అయితే జరుగుతుంది. 100% ఆధార్ లింక్ అయింటే మటుకు. సో అలాగే మనకి అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కూడా అడుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి 4th కాలంలో వచ్చేసరికి అర్బన్ ప్రాపర్టీ సంబంధించి 1000 స్క్వేర్ ఫీట్ కన్నా మనకి లోనే ఉండాలి. ఎక్కువ ఉన్నా కూడా మనకి ఏ పథకాలైనా రావండి. సో ఇక్కడ మనకి ఏం లేదు కాబట్టి మనకి 0 అయితే రావడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో హెడ్ ఆఫ్ ది ఓనర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫోటో అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేయాలండి. ఇక్కడ మనకి వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ వారికి సంబంధించి ఫోటో అనేది ఇక్కడ మనకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 460x480 అని చెప్పేసి ఉంటుంది. సో ఆ ఫార్మాట్లో మాత్రమే చేయాలి. అలాగే ఇక్కడ మనకి 200 KB లోపలనే ఈ ఫోటో అనేది అప్లోడ్ చేయాలండి. సో నేను ఇప్పుడు ఫోటో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఈ ఫ్యామిలీ సంబంధించి ఫోటో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో అప్లోడ్ చేసి ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ నేను PDF రూపంలో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయడం జరిగిందండి. సో అప్లోడ్ చేసి ఇక్కడ మనకి టర్మ్ అండ్ కండిషన్ సంబంధించి డిక్లరేషన్ అనేది ఒక అగ్రి అని చెప్పేసి ఉంటుంది. ఒకసారి మీరు డీటెయిల్స్ ఇచ్చినటువంటి డీటెయిల్స్ మొత్తం కరెక్ట్గా ఉందా చెక్ చేసుకొని సో ఇక్కడ ఏమైనా తప్పున్నా కూడా మనకు చూపిస్తుంది. సబ్మిట్ కాదనమాట. సేవ్ పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ప్రజెంట్గా అయితే వర్క్ అవుతుందండి. మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డులో ఏమైనా తప్పు ఉంటే మీరు ఈ విధంగా సెర్చ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. అందులో జాయిన్ అయ్యి డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వండి. మీకు తప్పులు ఉన్నాయా లేదా కూడా చూపించడం అయితే జరుగుతుంది. సో మనకి రిక్వెస్ట్ అనేది రావడం జరిగింది. సో ఈ SLA అనేది మనకి 24 hours అయితే ఉంటుందండి. మరలా మీ ముందుకి వీడియోని తీసుకొస్తాను. 24 hours అయిన తర్వాత మనకి ఇచ్చినటువంటి డేటా అనేది అప్డేట్ అయిందా లేదని చెప్పేసి గతంలో అయితే మనకి అప్డేట్ చేసిన వెంటనే మనకి సర్టిఫికేట్ అనేది అంటే ఆరోగ్యశ్రీ కార్డు అనేది మనకి ఎంబడే ప్రింట్ అవుతున్నదండి. ఇప్పుడు అలా లేదు, ఆప్షన్ అనేది లేదండి. మనకి 24 hours తర్వాత మనకి ఏమైనా ప్రింట్ వస్తుందా లేదంటే డీటెయిల్స్ ఏమైనా అప్డేట్ అవుతున్నాయా లేదని చెప్పేసి మరొకసారి మీ ముందుకు వీడియో తీసుకొస్తాను. అప్డేట్ అయిన వెంటనే చెక్ చేసి మీ ముందుకైతే వీడియో తీసుకొస్తానండి. సో ఇదండి ఆరోగ్యశ్రీ సంబంధించిన అప్డేట్. మీకు ఏమైనా తప్పులుంటే మీ యొక్క సరౌండింగ్లో ఉన్నటువంటి గ్రామ సచివాలయంలో మీరు ఎక్కడైనా ఏ సచివాలయంలో మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా మీరు ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి డీటెయిల్స్ అనేది తప్పుగా ఉంటే అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కొత్తగా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చినప్పుడు కూడా మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ సచివాలయంలో మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఎటువంటి ప్రాబ్లం లేదు.
మీరు ఏ ఊర్లో అయితే ఉన్నారో ఆ అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్కే మీకు డైరెక్ట్ పోస్ట్ ద్వారా వస్తుందండి. ఇదండి వీడియో అప్డేట్. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.